రారా రాజశేఖర్, రారా వచ్చి కూర్చో. ప్రశాంతంగా కూర్చొని నీతో మాట్లాడేటట్టు చేశాడా నీ చిన్న కొడుకు? మనం కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన బిజినెస్ కి చితి పేర్చి మన మనశ్శాంతికి నిప్పు పెట్టాడు. అసలు ఏమైంది రాజశేఖర్? ఇందిరా కన్స్ట్రక్షన్స్ కి కస్టమర్లలో జనాల్లో మంచి క్వాలిటీ బిల్డింగ్లు నిర్మిస్తామని మంచి పేరుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్ల దగ్గర కూడా అదే పేరుంది. ఆ పేరుని పేకమైడలా కూల్చేశాడు. పవిత్ర కోసం వీడు ఢిల్లీ మీటింగ్కి వెళ్ళలేదు. దానివల్ల ఇన్వెస్టర్స్ అందరూ డ్రాప్ అయిపోయారు. మన గురించి, మన కంపెనీ గురించి తెలుసు కూడా ఇన్వెస్టర్స్ డ్రాప్ అవడం ఏంట్రా? బిజినెస్ లో నమ్మకం చాలా ముఖ్యమైంది. ఆది వల్ల ఇన్వెస్టర్స్ దగ్గర వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకున్నాం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ నమ్ముకొని మనం చాలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం, చాలా ఇన్వెస్ట్ చేశాం. వాళ్ళందరూ డ్రాప్ అయ్యారు. పోగొట్టుకున్న నమ్మకాన్ని ఎలా తెచ్చుకునేది? రాజశేఖర్ గారు, మా ఆది ఢిల్లీకి వెళ్ళకపోతే అంత పెద్ద ప్రాబ్లం అయిపోయిందా? ఇప్పుడు ఇన్వెస్టర్స్ రాకపోతే ఆ బిల్డింగ్ కట్టలేమా? చాలా కష్టం. కేవలం మనం 20% మనీ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం. మనకున్న గుడ్ విల్ వల్ల ఇన్వెస్టర్స్ మిగతా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తో పాటు కంపెనీ ప్రాఫిట్స్ లో షేర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆది చేసిన పని వల్ల ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాం. ఇప్పుడది అర్థంతరంగా ఆగిపోతే పెద్ద లాస్ రావడంతో పాటు ఇన్నాళ్లు మనం పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. గుడ్ విల్ పోగొట్టుకోవడమే కాకుండా మళ్ళీ మన బిజినెస్ ని మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అయ్యయ్యో, వెనక ముందు ఆలోచించకుండా ఎందుకిలా చేసావా? అది ఇప్పుడు చూడు, మీ నాన్న పేరు, రాజశేఖర్ గారి పేరు మొత్తం పోయింది. మా పేరు పోయినా, కంపెనీ పరువు పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా వీడికేంటి నొప్పి? వీటన్నిటికంటే పవిత్రే ముఖ్యమని చెప్పాడు కదా. ఒరే చక్రవర్తి, వీడు బిజినెస్ కి పనికిరాడని నువ్వు మొదటి నుంచి చెప్తూనే ఉన్నావు. తప్పంతా నాదేరా. ఆకతాయితనం తప్ప తెలివితేటలకి ఎలాంటి కొదవలేదు అని తప్పుగా అంచనా వేసి వీణ్ణి నమ్మి పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చాను. చా అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. నేను ఈ సిచ్యువేషన్ని ముందే ఊహించి వేరే ఇన్వెస్టర్స్తో మాట్లాడాను. మీటింగ్ అరేంజ్ చేస్తానన్నారు. ఆ మీటింగ్లో వాళ్ళని కన్విన్స్ చేసి మన ప్రాజెక్టు మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటట్టు చూసే బాధ్యత నాది. ఇప్పుడు నువ్వు చెప్పింది మేము నమ్మి ధైర్యంగా ఉండాలా? అది అసలు నేను చూసి ఎవడైనా ఓ 50,000 ఇన్వెస్ట్ చేస్తాడా? అసలు ఇదంతా జరుగుతుందా? సారీ అంకుల్, నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ఊహలు వేరు, నిజం వేరు. మీరేదేదో ఊహించుకొని ఆదిని తక్కువ అంచనా వేస్తున్నారు. అపనమ్మకంతో తన టాలెంట్ని చులకన చేసి మాట్లాడుతున్నారు. మన బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్లే సత్తా ఆదికి ఉంది. ఏంటి? మన బిజినెస్సా? అసలు మా బిజినెస్ వ్యవహారాల్లో కలగజేసుకునే రైట్స్ నీకెక్కడున్నాయి? ఇప్పటికే నీ వల్ల కంపెనీ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. అనవసరంగా నువ్వు మధ్యలో దూరకు.
తనంతట తానుగా చొరవ తీసుకుని మన బిజినెస్లో పవిత్ర తలదోచడం లేదు రాజశేఖర్. ఆ ప్రాజెక్టును ముందుకు నడిపించమని పవిత్రకి నిన్నే చెప్పాను. ఆ ప్రాజెక్ట్ బాధ్యతలు పవిత్రకు నేనే అప్పగించాను. నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా చక్రవర్తి? అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని తనకి బాధ్యతలు అప్పగించబట్టే ఇదిగో తెలిసి తెలియకుండా ఆది మాటల్ని ఎంకరేజ్ చేస్తోంది. బిజినెస్ అంటే ఒక మనిషిని వెనకేసుకొచ్చినంత తేలిక కాదు. దయచేసి మీరు పవిత్రని తక్కువ చేసి మాట్లాడొద్దు అంకుల్. తనకి ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగే సామర్థ్యం ఉంది కాబట్టే అరవింద్ అన్నయ్య నమ్మి ఈ ప్రాజెక్ట్లో పవిత్రని ఇన్వాల్వ్ చేశాడు. అసలు మీరిద్దరూ ఏమనుకుని ఒకరినొకరు ఇలా సపోర్ట్ చేసుకుంటున్నారు? అంకుల్, అరవింద్ అన్నయ్య నాకు బిజినెస్ గురించి, అందులో మెలకువల గురించి ఎప్పుడూ చెప్తూనే ఉండేవాడు. ఆ నాలెడ్జ్ నాకుంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను ఇన్వెస్టర్స్ని ఒప్పిస్తాను. నన్ను నమ్మండి. ఎలా నిన్ను నమ్మేది? అది ఏనాడైనా బాధ్యతగా వ్యవహరించావా? ఎప్పుడైనా బిజినెస్ గురించి పట్టించుకున్నావా? ఇన్వెస్టర్స్తో మీటింగ్ అంటే ఆషామాషి అనుకున్నావా? ఇప్పటికే కంపెనీకి నీ వల్ల వచ్చిన చెడ్డ పేరు చాలు. మొదటి మెట్టు మీదే అడ్డుపడి చివరి మెట్టు నువ్వు చేరుకోలేవని డిస్కరేజ్ చేస్తుంటే ఎలా? ఆది మీరు అనుకునే స్థాయిని చేరుకోగలడు అంకుల్. అర్జునుడు యుద్ధంలో గెలిచింది తన శక్తి సామర్థ్యాల వల్ల కాదు, శ్రీకృష్ణుడు ఇచ్చిన మోటివేషన్ వల్ల. ఎంకరేజ్ చేయాల్సిన మనమే నువ్వేమీ చేయలేవని నీరు గారిస్తే వాడెప్పుడు తన టాలెంట్ని నిరూపించుకుంటాడు? ఆది అంతలా అడుగుతున్నాడు కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. దాంతో వచ్చే ప్రాబ్లం ఏం లేదు కదా. సరే చక్రవర్తి, వీళ్ళంతగా అంటున్నారు కాబట్టి ఒక కండిషన్ మీద ఒప్పుకుంటున్నాను. ఏంట్రా అది? ఒకవేళ ఈ మీటింగ్లో గనక ఆది ఫెయిల్ అయితే ఆది నేను చెప్పినట్టే నడుచుకోవాలి. నేనేది చెప్తే అది చేయాలి. అంతేకాదు, బిజినెస్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలి.